నారా లోకేష్ గారికి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటించిన తరువాత, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దాన్ని పెద్ద ఎత్తున స్వాగతించింది. అండ్ రాబోయే కాలంలో ఫైట్ నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా వాళ్ళు చిత్రీకరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. బట్ ఆఫ్‌కోర్స్ వాళ్ళ పార్టీకి తదుపరి నాయకత్వం, ఆ నాయకత్వం బలము, ఆ నాయకత్వం గురించి హైప్ ఇచ్చుకోవడం వాళ్ళ వైపు నుంచి పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారా, నారా లోకేష్ గారి మొదటి ప్రత్యర్థి అని అంటే నన్ను అడిగితే ముమ్మాటికి 100% కాదు. నారా లోకేష్ గారు మొదట ఫైట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ అనేది ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఫైనల్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చి ఫైట్ చేయాలి అంటే దానికి ముందే సెమీఫైనల్ లాంటిది ఉంది చూశారు. అంటే నారా లోకేష్కి సెమీఫైనల్ లాంటి మ్యాచ్ ఏంటో తెలుసా? ఈ కూటమిని కాపాడుకోవడం. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమిని కాపాడుకోవడం, ఈ కూటమికి నాయకుడిగా నారా లోకేష్ గారు నిలబడడం. అది జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారితో ఫైటింగ్ కానీ వస్తే ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే టీడీపీని ఎదుర్కోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని, ఎదుర్కోలేకపోయింది కూడా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా టీడీపీ వచ్చి జగన్తో ఫైనల్ ఫైట్ చేస్తాము అంటే అది అంత ఈజీ కూడా కాదన్న సంగతి వాళ్ళకు తెలుసు. అందుకని ఇప్పుడు నారా లోకేష్ గారి ఫస్ట్ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నారా లోకేష్ ఫస్ట్ ఫైట్ చేయాల్సింది ఈ కూటమిని ఉమ్మడిగా ఉంచి కూటమికి నాయకుడిగా తను ప్రొజెక్ట్ చేసి నిలబడడం. అంటే ఫస్ట్ జనసేన పార్టీని కన్విన్స్ చేసుకోవాలి. జనసేన పార్టీ నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా నారా లోకేష్ గారి అండర్లో ఇన్ ద సెన్స్ అందరూ కోఆర్డినేట్ అయి పనిచేసినా కూడా అల్టిమేట్గా ముఖ్యమంత్రి అన్న దగ్గరికి ఎవరు ప్రొజెక్ట్ అవుతారు అన్నదే కీలకం కదా. ఒకవేళ వాళ్ళు కూటమిగా ఉండి ముఖ్యమంత్రిగా జనసేన అతన్ని పెడతామంటే టీడీపీ ఊరుకుంటుందా? దానికి వాళ్ళు ఒప్పుకుంటారా? 1000% సాధ్యం కాదు. అండ్ ఇప్పుడు నారా లోకేష్ గారి కూటమికి నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యే ఎన్నికలకి వెళ్ళాలి. ఎన్నికల తర్వాత అయినా అలా జరిగితేనే ఆ టీడీపీ ఒప్పుకుంటుంది. మరి ఇప్పుడు లోకేష్ ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం ఏంటి? జనసేన వాళ్ళ అంగీకారం, బీజేపీ వాళ్ళ అంగీకారం. సరే, బీజేపీకి ఏముంది, ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడతారు కాబట్టి వాళ్ళకి ఏదో వచ్చిందే సాలన్నట్లు ఎంపీ, ఎమ్మెల్యే, ఎన్ఏ సీట్లు వచ్చేసి వాళ్ళు నెట్టుకొని పోతారు. కానీ ఇక్కడ జనసేన పార్టీ నుంచి వ్యతిరేకత రాకుండా నారా లోకేష్ చూసుకోవాలి. అందుకేనేమో కాబోలు జనసేన కీలక అకౌంట్లు నారా లోకేష్ వాళ్ళ బ్యాచ్ల చేతిలోకి వెళ్ళాయి అని. అవి జనసేన అకౌంట్లుగా రన్ అవుతున్నా కూడా లోకేష్ మీద వ్యతిరేకత ప్రదర్శించకుండా జనసేన సోషల్ మీడియాను న్యూట్రలైజ్ చేసుకోవాలి లోకేష్ విషయంలోనని అటువంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే అని వార్తలు వెలువడుతున్నాయి. అదే జరిగితే డెఫినెట్లీ వాళ్ళదిగా ఒక మంచి స్ట్రాటజిక్ మూవే కావచ్చు, డెఫినెట్లీ. సో ఇప్పుడు నారా లోకేష్ గారు జనసేన, బీజేపీని కలిపి ఉంచి దాని కూటమిగా నాయకుడిగా తాను ఆ విషయంలో పైచేయి సాధిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఫైనల్ ఫైట్. సరే, ముగ్గురు కలిసి వచ్చినా 30 మంది కలిసి వచ్చినా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ ఎట్లుంటుంది అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, అది వేరే విషయం. బట్ ముగ్గురిని కలిపి ఉంచి దానికి నాయకుడిగా లోకేష్ గారు నిలబడడంలోనే అసలు సిసలైన పరీక్ష ఉంది. ఒకవేళ ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అనే ఆ ఎపిసోడ్ కూడా వేస్ట్. ఆ ఎపిసోడ్ కూడా పెద్ద వర్త్ లేని ఎపిసోడ్ అయిపోతుంది. లోకేష్ ఫస్ట్ ప్రత్యర్థి అయితే నన్ను అడిగితే జగన్ కాదు. లోకేష్ ఫస్ట్ నాయకత్వానికి పరీక్ష. ఫస్ట్ తను ఫైట్ చేయాల్సింది కూటమికి తను నాయకుడిగా నిలబడే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను సార్ట్అవుట్ చేసుకోవడంలోనే మొదట లోకేష్ నాయకత్వం అనేది ఆధారపడి ఉంటుంది.